టార్గెట్ చేయాలి, అసలు ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాల్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడే మన సార్ వాయిస్ నేను అంటే మీన్ మన లైన్ సార్ కూడా ఒక మాట చెప్పారు కదా! ఇంజినీర్ అంటే, అంటే ఆయన ఆయన యొక్క ప్రొఫెషన్‌లో ఆయన కన్‌స్ట్రక్షన్ కావచ్చు, సాఫ్ట్‌వేర్ అయితే సాఫ్ట్‌వేర్ కావచ్చు, డాక్టర్ అయితే ఆయన ప్రొఫెషన్ వైద్యం చేయటం కావచ్చు. కానీ లైన్ వస్తే లైఫ్ చేంజ్ చేస్తారు అనేది అది ఖచ్చితంగా అక్షర సత్యం. దాని వెనక ఎంత ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అలా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. అది నిజంగా దానికి కూడా సారే చెప్పారు. బిహైండ్ నా వెనక ఏముంది అంటే న్యూ యంగ్ ఉంది. అందువల్ల నేను ఇలా మాట్లాడుతున్నాను అనేసి సార్ చెప్పడం జరిగింది. అవునా? సో నిజం అది. ఆ యొక్క కాన్ఫిడెంట్ రావడానికి కారణం ఏంటి అంటే, అందరి లైఫ్స్ నేను చేంజ్ అయిపోతున్నాను అనే కాన్ఫిడెంట్ ఎందుకొచ్చిందంటే, బిహైండ్ దేర్ ఈస్ ఎ పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ దట్ ఈస్ న్యూ యంగ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ఓకే. సో ఈ రోజు కూడా మనము ఈ యొక్క న్యూ యంగ్‌లో అందరూ చాలా సక్సెస్‌ఫుల్ పీపుల్ చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు? ఎందుకు అంటే మీన్ దేన్ని ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు? ఈ విషయాల్ని బాగా గాని మీరు గమనించినట్లయితే, ఇందులో నాకు అనిపించినటువంటివి అంటే, నేను కాన్సంట్రేట్ చేసినటువంటి విషయం కూడా ఏంటి అంటే, చాలా ఇంపార్టెంట్ నంబర్ ఆఫ్ డైరెక్ట్స్‌ని పెంచుకోవడం. ఇదండి. నంబర్ ఆఫ్ డైరెక్ట్స్‌ని పెంచుకోవడం. ఇదే. నాకు బాగా ఆలోచిస్తే నాకు కనిపించింది ఏంటంటే, ఈ నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ఎవరికైతే హూ ఆర్ హావింగ్ నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ దట్ మీన్స్ క్వాలిటీ డైరెక్ట్స్ అండర్‌లైన్ చేసుకోండి. నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ అంటే నేను ఒక 100 ఐడీస్ క్రియేట్ చేశాను. 200 ఐడీస్ క్రియేట్ చేశాను. 300, 500 అయిపోయింది. ఇది కాదు. క్వాలిటీ హౌ మెనీ యూ హావ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత క్వాలిటీ డైరెక్ట్స్ మీకున్నాయి. అదే మనకు మెయిన్ ఇంపార్టెంట్. నాకు బాగా కనిపించింది గూడా లెట్ సే నేను కూడా ఒక 50 ఐడీస్ డైరెక్ట్ చేశాను. కానీ 50లో ఎన్ని క్వాలిటీ ఉన్నాయి? 50 డైరెక్ట్ చేశాను. ఏవి కూడా నా పర్సనల్ కాదు. అన్నీ కూడా కొత్త వ్యక్తులే. అంటే పనిచేసే వ్యక్తుల్ని 50 డైరెక్ట్స్ చేశాను నేను. కానీ ఈ 50 డైరెక్ట్స్‌లో పని చేసేటివి అంటే క్వాలిటీ ఎన్ని? నా దృష్టిలో క్వాలిటీ అంటే ఏంటో తెలిసినా? మనం ఎప్పుడూ డిస్కస్ చేసేదే క్వాలిటీ అంటే రెగ్యులర్‌గా జూమ్‌కి రావడం. గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్‌గా జూమ్‌కి రావటం. అంటే మార్నింగ్ సెషన్‌కి ప్రతిరోజు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ఫస్ట్ వన్. నెక్స్ట్ రెండవది వస్తున్నారు జూమ్‌కి బానే ఉంది. అటెండెన్స్ ఏసుకుంటున్నారా? పని చేస్తున్నారా? ఎందుకంటే జూమ్‌కి చాలా మంది అటెండెన్స్ ఏసుకునే వాళ్ళొస్తున్నారు. అది అన్‌ఫార్చునేట్. ఎందుకంటే మేబీ టైమ్ పాస్ కాకో, లేకపోతే ఏదో ఇక్కడ ఇన్‌స్పైర్ అవుదామనో, అలాగే రావచ్చు. తప్పేం లేదు. నేను దాన్ని నేను తప్పని పట్టటం లేదు. కాకపోతే అటెండెన్స్ ఏసుకొని మరలా వెళ్లి యాజ్ యూజువల్‌గా వాళ్ళ పని చేసుకోవటం తప్పిస్తే, అరె! న్యూ యంగ్‌లో మనతో పాటు వచ్చిన వాళ్ళు ఎక్కడికో టాప్ రేంజ్‌కెళ్ళిపోతున్నారే, మనం మాత్రం ఎందుకు ఇలాగే ఉంటున్నాం అనేది మాత్రం పాపం అన్‌ఫార్చునేట్‌లీ వాడు క్వెషన్ చేసుకోవట్లేదు. వి డోంట్ నో వై మెయిన్ రీజన్. నిజంగా మాకు అర్థం కూడా కాదు కొన్ని సార్లు. ఎందుకు పాపం వీళ్ళు రోజు అటెండ్ అవుతారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళి ఎయలేకపోతున్నారు. 1 స్టార్, 2 స్టార్‌లు కూడా కాలేకపోతున్నారు. అంటే మేబీ వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ యొక్క ప్లాన్ చూసే విధానం ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. సో, అలా కాకుండా జూమ్‌కొచ్చినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ అర్థం చేసుకున్నప్పుడు ఎవరైతే ప్రాపర్‌గా వర్క్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళని క్వాలిటీ అంటున్నా నేను. అంటే ఫస్ట్ వన్ ఇచ్చి ఖచ్చితంగా 6:50 ఏఎం జూమ్‌కి రావాలి. అలాగే వర్క్ చేసుకునే మైండ్ సెట్ ఉండాలి. వర్క్ చేయాలి. వర్క్ చేయటం అంటే ఏంటి? దీన్ని అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవటం. జూమ్‌లో ఒక పాయింట్ చెప్పాం. ఓకే. ఈరోజు ఒక ఇద్దరిని రెఫర్ చేయమన్నాము. ఓకే. ఆ ఇద్దరిని ఎలా రెఫర్ చేయాలి? దానికి ట్రైనింగ్ ఇస్తున్నాం కదా మనం. దాన్ని పెట్టుకొని వాళ్ళు వర్క్ చేసుకొని వెళ్ళేవాళ్ళు కావాలి. అది క్వాలిటీ అంటే. ఈ మంత్ 1 స్టార్ ఉండారు. అట్‌లీస్ట్ 2 మంత్స్ తర్వాతైనా 2 స్టార్ అవ్వాలి. ఒక 3 మంత్స్ తర్వాతైనా 3 స్టార్ గావాలి. ఇలా ఆ యొక్క ప్రోగ్రెస్ అనేది ఉండాలి. నేను రోజు స్కూలుకెళ్తున్నాను. సార్ చెప్పేది వింటున్నాను. మళ్ళీ వచ్చేసి కామ్‌గా నా పని నేను జేసుకుంటున్నాను. అంటే దాన్ని మరలా రివైండ్ చేయటమో, లేదా దాన్ని చదవటమో ఏమీ లేకుండా మరలా పోయి ఎగ్జామ్ రాస్తే ఏమొస్తుంది? గుండు సున్నా వస్తది అంతే. మహా అంటే ఒక 10 మార్కులొస్తాయేమో. అంతకు మించి ఏముండదు. ఇది మనందరికి తెలిసిన సత్యమే. సో, ఇక్కడ గూడా కొంతమంది పాపం ఇలాగే ఉండిపోతున్నారు. రోజు క్లాస్‌కొస్తారు. దట్ మీన్స్ జూమ్‌కొస్తారు. ఇంటికెళ్ళి యాజ్ యూజువల్ వాళ్ళ పనులు జేసుకుంటారు. దాన్ని మరలా
ఈ సబ్జెక్ట్ని మరలా అర్థం చేసుకోవటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటము, దాన్ని ఎగ్జామ్ వచ్చినప్పుడు రాయటువంటి ఏం లేదు, ఒక్కొక్క ర్యాంక్ అచీవ్ అవటం. ఈసారి 1 స్టార్ అయ్యారు, రేపు 2 స్టార్ అవ్వాలి అంటే మీరు నెక్స్ట్ మంత్ తర్వాత 3 స్టార్ అవ్వాలి, ఏం ఉండవు వాళ్ళకి. ఆ రోజు స్కూల్కి మాత్రం పోవాలి అంతే. ఇలా ఉంటే మాత్రం అది క్వాలిటీ కాదు నా దృష్టిలో. అందుకోసం మీకు ఫస్ట్ ఇక్కడ మీకు వీ నీడ్ క్వాలిటీ డైరెక్ట్స్ మోర్ దాన్ 20. నా దృష్టిలో అయితే మోర్ దాన్ 20, అట్లీస్ట్ 10 లెఫ్ట్ ఒక 5, రైట్ ఒక 5 కంపల్సరీ ఉండాలి. తర్వాత నిదానంగా ఈ నంబర్ని లెఫ్ట్ 10, రైట్ 10, అంటే ఈ 20 మెంబర్స్ మీకు రెగ్యులర్గా మార్నింగ్ జూమ్కి వస్తుండాలి. అలాగే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఉండాలి. ఈ మంత్లో అట్లీస్ట్ ఒక 10 ఐడీస్ క్రియేట్ చేయడం, లేదా ఒక 5 ఐడీస్ క్రియేట్ చేయడం, అది కూడా మీలాగా డూప్లికేట్ చేసే వాళ్ళు అయి ఉండాలి. అది ఏం పెద్ద కష్టమైన పని కాదు ఫ్రెండ్స్, కానీ మనం దాన్ని అర్థం చేసుకోవట్లేదు అంతే. ఇక్కడ ఉన్న క్వాలిటీ లీడర్స్ అందరినీ కాంటాక్ట్ చేయండి, వాళ్ళ యొక్క కావాలంటే ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి. వాళ్ళు చేసిన పని ఏంటంటే నంబర్ ఆఫ్ డైరెక్షన్ పెంచుకుంటూ పోవటమే. ఆర్గనైజేషన్ 1లో, ఆర్గనైజేషన్ 2, అంటే ఏ టీం ఇది బి టీం. ఈ 2 చోట్ల కూడా వాళ్ళు నంబర్ ఆఫ్ క్వాలిటీ డైరెక్షన్ పెంచుకుంటూ పోతుంటారు. కావాలంటే వాళ్ళని అడగండి, మంత్లీ ఒక 2 కానీ 4 కానీ వస్తూ ఉంటారు. ఇటు సైడ్ ఒక 2, ఇటు సైడ్ ఒక 2, ఇలా క్వాలిటీగా తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ నంబర్ ఆఫ్ డైరెక్షన్ పెంచుకుంటూ పోతున్న వాళ్ళందరూ కూడా క్వాలిటీ డైరెక్షన్ గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ మీనింగ్ ఇందాక చెప్పేస్తాను నేను. అటువంటి వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు సక్సెస్ఫుల్ పీపులే. ఎందుకంటే ఇందులో నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ఉండే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఏంటి అంటే యాజ్ యూజువల్ ప్రోమో రివార్డ్ వస్తుంది, దాన్ని పక్కన పెట్టేయండి. కానీ దానికి మించి ఎందుకంటే అది ఒక లిమిటేషనే. మీకు ప్రోమో రివార్డ్ అనేది ఒక లిమిటెడ్ అమౌంట్, కానీ అంతకు మించి వచ్చేటువంటి ఇన్కమ్స్ ఏవి? ఎస్ఎంఐ అంటే ఏంటి? స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఇది మనకు ఎక్కువ, అంటే నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ ఈ ఇన్కమ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎగ్జాంపుల్కి ఐఎమ్ హియర్, నేను ఒక 5 డైరెక్ట్స్ కలిగి ఉన్నాను. నేను ఇటు సైడ్ ఒక 5 ఉన్నాయి. ఈ 5 మెంబర్స్ నుంచి వాళ్ళు తీసుకునే బైనరీ, అంటే ఒక 10 మంది నుంచి నాకు బైనరీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, అంతే కదా. వీళ్ళు తీసుకునే బైనరీ పైన నాకు 10%. ఈ 5 ఎస్ఎంఐ తెలుసు కదా అందరికి. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటే మీరు ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు తీసుకునే మ్యాచింగ్ పైన మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎస్ఎంఐ అంటే మీరు ఎవరినైతే స్పాన్సర్ చేశారో, ఎం వాళ్ళు తీసుకునే మ్యాచింగ్ పైన, ఐ మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే మీరు స్పాన్సర్ చేసింది ఇటు సైడ్ 5 మందిని, ఇటు సైడ్ 5 మందిని. సో ఈ 10 మంది తీసుకునే మ్యాచింగ్ పైన మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది ఎంత జనరేట్ అవుతుంది? 10%. అంటే ఇక్కడ 10 మంది ఉంటే 10 మంది నుంచి మీకు 10% వస్తుంది. ఒకవేళ మీకు నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ 20 ఉంటే దానిపైన 10%. నేను అందుకే క్వాలిటీ చెప్పామని, డమ్మీ కాదు ఇవి. ఈ 10, ఈ 20 అన్నీ కూడా క్వాలిటీ డైరెక్ట్స్. అలా అయితేనే మీకు యూస్ఫుల్. ఊరికి ఐడి క్రియేట్ చేసి వాడు పని చేయకుండా కామ్గా ఉండే వ్యక్తి పైన అతను మ్యాచింగ్ ఇన్కమే తీసుకోడు. అతను మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకున్నప్పుడు మనకు 10% ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అందుకే మనకు మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకునేటువంటి డైరెక్ట్స్ కావాలి. అంటే అటువంటి క్వాలిటీ టీమ్ మెంబర్స్ కావాలి. వాళ్ళు పని చేసే వ్యక్తులై ఉండాలి. అప్పుడు వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటే మనకు 10% వస్తుంది. అంటే చూడండి, అతను 100 రూపాయలు తీసుకుంటే మీకు 10 రూపాయలు, అతను 1000 రూపాయలు తీసుకుంటే మీకు 100 రూపాయలు, అతను 1,00,000 తీసుకుంటే మీకు 10,000. సో ఇప్పుడు మనం ఏం కోరుకుంటాము? ఈ 10 మంది ఎంత డబ్బు సంపాదిస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతాం, అవునా? ఎందుకు? వీళ్ళు ఎంత సంపాదిస్తే అందులో నుంచి మనకు 10% అనేది వస్తుంది. సో నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ఇప్పుడు ఎక్కువ ఉంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుందిగా. ఒకవేళ మీకు 30 ఉన్నాయి, 30 మెంబర్స్ మీద 10%, చాలా పెద్ద ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ మీకు 50 డైరెక్ట్స్ ఉన్నాయి, 50 మీద మీకు 10%. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ మనకు ఉండాలి. ఎన్ని ఉంటే అంత ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఆ నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ అంటే మళ్ళీ ప్రతిసారి నేను క్వాలిటీ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి. నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ అంటే నా దృష్టిలో క్వాలిటీ డైరెక్ట్స్. క్వాలిటీ ఏంటి మీనింగ్ ఇందాకే చెప్పేశాను. సో కాబట్టి మీ డైరెక్షన్ పెంచుకోండి. ఆ క్వాలిటీ డైరెక్ట్స్ ఎంత ఉంటే అంత ఇన్కమ్ అనేది ఇందులో మీకు ఎస్ఎంఐ రూపంలో ఫ్యూచర్లో మళ్ళీ చెప్తున్నాను,
మీకు ఆల్రెడీ నేను చాలా క్లియర్గా స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ని రాబోయే రోజులు ఎంత ఉంటుంది అనేది ఒకసారి కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు కూడా ఒక బ్రీఫ్ చేస్తాను నేను. మీకు ఒక 10 డైరెక్ట్స్ ఉన్నారనుకోండి, వీళ్ళ 10 మంది మీద కూడా మీకు 10% వస్తుందండి. మళ్ళీ ఈ 10 మంది వాళ్ళు కూడా క్వాలిటీ అని చెప్పాం కదా మనం, వాళ్ళు కూడా ఒక్కొక్క 10 రెఫర్ చేశారు అంటే 100. ఈ 100 మంది మీద కూడా మీకు 10% వస్తుంది అంటే సెకండ్ లెవెల్. నెక్స్ట్ థర్డ్ లెవెల్ 1000 మంది, వీళ్ళ మీద కూడా 10%. నెక్స్ట్ ఫోర్త్ లెవెల్ 10,000 మెంబర్స్, వాళ్ళ మీద కూడా 10%. నెక్స్ట్ ఫిఫ్త్ లెవెల్ 1,00,000 పీపుల్, వీళ్ళ మీద కూడా 10%. అంటే చూడండి, ఒక 10 మంది క్వాలిటీ ఉంటే 1,00,000 మంది మీద కూడా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒకవేళ 20 మంది ఉన్నారు, 2,00,000 మంది మీద తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒకవేళ 40 మంది ఉన్నారు, 4,00,000. అంటే ఎన్ని డైరెక్ట్స్ పెరుగుతూ ఉంటే అంత ఇన్కమ్. చూడండి, ఇంతమంది ఇన్కమ్ ఇచ్చేటువంటి ఆపర్చునిటీ మనకు ఈ ఎస్ఎంఐలోనే ఉంది. న్యూ యంగ్లో చాలా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే నంబర్ ఆఫ్ క్వాలిటీ డైరెక్షన్ పెంచుకోవటం. దీని మీదనే ఈ రోజు నుంచి ఇప్పటిదాకా పని చేయకపోయినా పర్లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ రోజు కూడా ఈ రోజున నేను పని చేయకపోయినా పర్లేదు, కానీ ఈ రోజు నుంచి నేను పని చేద్దాము. ఎందుకంటే మనకు చాలా అవసరం, మనీ అనేది చాలా అవసరం. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఇప్పటిదాకా పని చేయకపోయినా పర్లేదు, ఈ క్షణం నుంచి వర్క్ చేద్దాం. వర్క్ అనేది ఎలా ఉండాలి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, నంబర్ ఆఫ్ క్వాలిటీ డైరెక్షన్ పెంచుకుంటూ పోవడము. దానికి కూడా చిన్న సీక్రెట్ చెప్తాను నేను. సీక్రెట్ కూడా కాదు, మేము ఫాలో అయినటువంటి విధానం ఏంటంటే, బాగా వినండి కొత్త వాళ్ళు ఉన్నట్లయితే, పాత వాళ్ళు కూడా. మేము ఫాలో అయినటువంటి ఒక విధానం ఏంటంటే, నా దగ్గర ఒక 100 కాంటాక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఎన్ని కాంటాక్ట్స్? ఒక 100 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ 100 కాంటాక్ట్స్లో నేనేం చేస్తాను, ఒక వ్యక్తితోటి డైరెక్ట్ కూడా మాట్లాడేస్తాను. నేను చేస్తున్నా, నువ్వు రా అని కొంతమందితో మాట్లాడతాను. నేను చేస్తున్నాను, చాలా బాగుంది కాన్సెప్ట్, సూపర్గా ఉంది, మంచి లైఫ్ స్టైల్ ఉంది, అప్పుడే అంటే హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, అని అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది, రా అంటే విని వచ్చేవాళ్ళు మేబీ ఒక 1% ఉండొచ్చు అనుకోవచ్చు, లేదా 10%, ఒక మ్యాక్సిమం ఒక 10%. అంటే 100 మందిలో ఒక 10 మెంబర్స్ రావచ్చు. అది మేబీ అందరికి ఉండకపోవచ్చు. నాకైతే ఒక 10 మెంబర్స్ ఖచ్చితంగా వచ్చారు. నేను చెప్పగానే ఎస్ సార్ మీరు చేస్తున్నారా, ఓకే గుడ్ సార్ నేను కూడా చేస్తాను, అలా ఒక 10 మెంబర్స్ అలా వచ్చేస్తారు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి సెకండ్ కేటగిరీ ఎలా ఉంటారంటే, సరే మీరు చేయండి చూద్దాం, మీరు సక్సెస్ అయిన తర్వాత వద్దాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత మనం గ్రోత్ చూపిస్తాం కదా, ఓకే బాగుంది, ఎస్ మంచి మంచి ప్రాజెక్టే ఉన్నట్టుంది, ఇది ఏదో చూద్దాం అనుకునే వాళ్ళు ఇంకొక 10% ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాగే ఉంటుందని నేను చెప్పట్లేదు. అంటే ఇంకొక 10 మంది రావచ్చు. కానీ ఇంకొక సెక్టార్ ఉంటారు, వాళ్ళకి నేను ఏం చేస్తానంటే, వీళ్ళకి కూడా ఈ రెండో రకం వ్యక్తులకు కూడా ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ని పంపిస్తూ ఉంటాను నేను. అంటే మీన్ ప్రోడక్ట్ రిజల్ట్ని ఒక 5 వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. మేము ఎయిర్ కార్డ్ నుంచి వచ్చిన ఎయిర్ కార్డ్ నుంచి అంటే ఎయిర్ కార్డ్కి ముందు నుంచి కొంతమంది వీడియోస్ పంపిస్తే అందులోవి, అలాగే నేను ఒక వీడియో తయారు చేసుకుని ఆ వీడియోని నేను కొంతమందికి, అది ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఉంది అది, ఆ వీడియోస్ని రెగ్యులర్గా పంపించడం మొదలెట్టాను. ఎస్ అద్భుతమైన ప్రోడక్ట్ ఇలా మిరాకిల్ చేస్తూ ఉంది, ఒకసారి చూడండి. అలా ఈ కేటగిరీకి పంపిస్తూ ఉన్నాను. అంటే ఫస్ట్ కేటగిరీ మనం చెప్తే వచ్చేస్తారు, వాళ్ళని వదిలేసేయండి. తర్వాత ఉండే వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారంటే, కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్, ఎంత రిజల్ట్స్ వచ్చాయి మనవి, ఆ టెస్టిమోనీస్ పంపిస్తూ, దాంతో పాటుగా ఇన్కమ్ టెస్టిమోనీ కూడా, మీ సీనియర్ ఎవరైనా ఒక మంచి పాసిబుల్ అయితే, కానీ నేనైతే దాన్ని ఎంకరేజ్ చేయను ఇన్కమ్ టెస్టిమోనీని, కానీ ప్రోడక్ట్ టెస్టిమోనీని మాత్రం ఖచ్చితంగా పంపిస్తాను. పంపించిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి ఓకే ఏంటి ఏంది ఇంత రిజల్ట్ వస్తుందా అనేసి వాళ్ళని ఫాలోఅప్ చేయండి. మరలా మీరు ఫాలోఅప్ చేయకుండా వదిలేయకండి. దానికి ఒక ఫార్ములా పెట్టుకున్నాను నేను. ఏంటి అంటే 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవడం. ఈరోజు 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నా, వాళ్ళకి నా దగ్గర ఉన్న 5 వీడియోస్ పంపిస్తున్నా. చూడండి, ఈరోజు ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, 5 వీడియోస్ పంపించాను. ఈ 5 వీడియోస్ చూసారా లేదని 1కి 2 సార్లు ఫాలోఅప్ చేస్తారు. ఫాలోఅప్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చూసారా, మీకు ఏమైనా అర్థమైందా? వాళ్ళు చూస్తుంటే కొంతమంది చూడకుండా కూడా చెప్పేస్తుంటారు, చూసానే సరే చూద్దాం అనొచ్చు. ఫాలోఅప్ చేసి అడగండి. ఈ 5 మెంబర్స్‌లో నాకు తెలిసి ఒక పర్సన్ అయినా సరే పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతారు. ఈ 5 మెంబర్స్‌లో ఒక్క వ్యక్తి అయినా సరే పాజిటివ్, ఓహో ఇంత మంచి రిజల్ట్స్ వస్తుందా ఏంటి ఇది అనేసి.
సో ఇతన్ని మన యొక్క ఈవినింగ్ జూమ్ 7:30 ఉంది కదా, ఈవినింగ్ 7:30 జూమ్కి రెఫర్ చేయడం. లేని పక్షంలో నేనే ప్లాన్ చెప్తాను. మాక్సిమం నేనే ప్లాన్ చెప్తాను. 99% నేనే చెప్తాను. సరే నువ్వు విన్నావు కదా, ఒక్కసారి నీకు నేను జూమ్ లింక్ పంపిస్తున్నాను. పర్సనల్ 1-on-1 జూమ్. ఇది నేర్చుకోండి, టెక్నికల్ గా చాలా ఇంపార్టెంట్. పర్సనల్ జూమ్ నేర్చుకోవాలి అందరూ. అదే బ్రహ్మ విద్య కాదు, చాలా సింపుల్. దాని మీద కూడా మనం ఒక రోజు ట్రైనింగ్ చేద్దాం. 1-on-1 జూమ్ చేస్తాను నేను. 1-on-1 అంటే అతనికి ఒక లింక్ పంపించి మేమిద్దరం ఎవరు ఉండరు, ఆయనకి ఆపోజిట్ లో ఆయన ఉంటాడు, నేను ఇక్కడ ఉంటాను. మన యొక్క ఇన్కమ్స్ ఎలా ఉంటాయి ఒక్కసారి బ్రీఫ్ చేస్తాను. మన ప్రోడక్ట్ రిజల్ట్ ఎలా ఉందో. మాక్సిమం 20 నిమిషాలు మించి ప్లానే ఉండదు. 20 మినిట్స్కి మించి ప్లానే ఉండదు, అవసరం కూడా లేదు. సో ఆ ప్లాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్ ఐడి యాక్టివేట్ చేపించేసి మార్నింగ్ 6:30 జూన్కి ప్లగ్ఇన్ చేయటం. ఇదే నేను చేసే పని, అంతే. ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. 5 మెంబర్స్ పంపించాను, 5 వీడియోస్, వాళ్ళని ఫాలోఅప్ చేశాను. తర్వాత 7:30 జూమ్ అయితే మీకు ప్లాన్ చెప్పేది రాకపోతే 7:30 జూమ్ పంపించండి. మీకు ఒకవేళ ప్లాన్ చెప్పేది రావట్లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ ఏమి అందరు ప్లాన్ చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనకు మహామహులు 7:30కి మీటింగ్ చెప్తారు, అద్భుతమైనటువంటి లీడర్స్. వాళ్ళ ప్రజెంటేషన్ వింటే ఆటోమేటిక్ వాళ్ళే సైన్అప్ చేస్తారు. కాబట్టి ఈ రోజు కూడా అద్భుతమైనటువంటి స్పీకర్ మనకు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఫార్ములాని ఫాలో అవ్వండి. 5 మెంబర్స్, 5 వీడియోస్ ఫాలోఅప్ చేయడం, ఈ రోజు మీటింగ్కి ఇన్వైట్ చేయడం. వాళ్ళలో యాక్టివేట్ అయిన వాళ్ళని మార్నింగ్ సెషన్ పంపించు. ఇంతే ఇంతే ఇంతే. ఇంతకు మించి కొత్తగా ఏం కూడా చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే రకరకాల ఆలోచనలు, రకరకాలుగా ఊహించుకోవడము ఏం అవసరం లేదండి. ఎంత సింపుల్ గా ఉంటుంది చూడండి ఇది. రోజు ఈ పని చేయడమే. 5 మందికి పంపించామా, వాళ్ళలో ఎవరు విన్నారో ఫాలోఅప్ చేసాము. మళ్ళీ వదిలేకండి. ఒక వ్యక్తి వచ్చాడు, ఇంకో నలుగురు మళ్ళీ ఫాలోఅప్ చేయండి. ఆ వ్యక్తి నలుగురు వదిలేకండి, ఆ నలుగురికి మరలా ఫాలోఅప్ చేయండి. ఒకడు ఒక రోజులో రావచ్చు, ఇంకొకడు 1 వీక్ తర్వాత రావచ్చు, ఇంకొక వ్యక్తి 1 మంత్ తర్వాత రావచ్చు, ఇంకొక వ్యక్తి 6 నెలల తర్వాత కూడా రావచ్చు, ఇంకొకరు 1 ఇయర్ తర్వాత కూడా రావచ్చు. కానీ రావటం అయితే పక్కా, అంతే. ఫిక్స్ అయిపోండి. కానీ వదలకండి ఎవరిని. మీకు మంచి వ్యక్తులు అనుకున్న వాళ్ళని ఎప్పటికీ కూడా వాళ్ళని పక్కన పెట్టకండి. రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూనే ఉండండి. మీ యొక్క గ్రోత్ కూడా చూపిస్తా ఉండండి. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్ అదే ఇందాక చెప్పాను కదా, రోజు జూమ్కి వెళ్తాను, రోజు టీచింగ్ వింటాను, మళ్ళీ మాత్రం నా పని నేను చేసుకుంటాను. కనీసం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కాదు, ఇంకా వెనకే ఉంటారు మీరు. అక్కడే ఉండరు, ఇంకా వెనక్కుబడి ఉంటారు. అట్లా ఉండకండి. ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అంటే అట్లీస్ట్ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ మీ గ్రోత్ ఆడు చూపిస్తా ఉండండి. ఈ 5 మెంబర్స్లో ఒక్కరు వచ్చేసారు కదా, మిగిలిన వాళ్ళకి చూపిస్తున్నాడు మీ గ్రోత్. అరే బాబు ఎప్పుడో చెప్పావు 1 స్టార్ అని, అంటే అదేదో అప్పుడు పెట్టావు, ఇంతవరకు కనీసం నువ్వు 2 స్టార్, 3 స్టార్ మళ్ళీ పోస్టరే పెట్టలేదు నువ్వు. అట్లాంటి సొంతంగా తయారు చేసుకోకండి పోస్టర్లు. విన్ అయి చూపించండి. మళ్ళీ మన గ్రోత్ చూపిస్తామంటే ఈ 5 మెంబర్స్లో ఆటోమేటిక్గా మన దగ్గరకు వచ్చేస్తారు. ఇంతేనండి, ఇంతే. సో ఈ యొక్క విధానాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్. ఇంతే, వీళ్ళందరూ ఇదే పని చేస్తుంటారు. కావాలంటే అడగండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండరు, ఎవరో ఒకరు టచ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు మాకు నాగభూషణ్ సార్ నాకు చెప్పారు, సార్ నేను రోజు నా క్యూర్ సెల్ ప్యాకెట్ ఏడే పెట్టుకుంటాను. ఎవరైనా ఒక వ్యక్తి వస్తే ఆ క్యూర్ సెల్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ ప్యాకెట్ తీసి చూపిస్తారంట. ఒక 10 మంది కూర్చోంటే వాళ్ళలో కూడా ఇదిగో ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ వాడుతున్నాను, నేను హెల్దీగా ఉన్నాను. ఏంటి ఒక సాచెట్ మన దగ్గర ఉంటుంది కదా వైట్ కలర్ది, ఆ సాచెట్ ఓపెన్ చేయటం, ఆయన ఈ ప్రోడక్ట్ వాడుతున్నా నేను చాలా హెల్దీగా ఉన్నాను, దీని గురించి మీకు కావాలంటే నాతో మాట్లాడండి, అయిపోయింది ఆడికి. సో ఇలా ఎవరో ఒకరితోటి ఎప్పుడో ఒకప్పుడు ప్రతిరోజు ఏదొకటి మనం చేస్తూ ఉండాలి. చిన్న చిన్న పనులే అద్భుతమైన విజయాన్ని సాధిస్తాయి. ఇది మనందరికి తెలిసిన సత్యమే. తెలుసు కదా, మనందరికి తెలుసు కదా. మీరు కావాలంటే మీరు గమనించినట్లయితే మీకు అందరికి గుర్తుందో లేదో, మన మన విలేజెస్లో బోర్లు ఉంటాయి. దానికి ఇక్కడ ఈ విధంగా, అంటే నేను ఆర్టిస్ట్ కాదు దయచేసి ఏమనుకోకండి. ఇక్కడ ఈ బోర్ నుంచి కొడుతూ ఉంటే కింద ఇదంతా పెద్ద బాగా మంచిగా ఇదంతా ఏంటి ప్లాస్టరింగ్ చేసి కూడా ఒక కాంక్రీట్ తోటి సాలిడ్ గా ఉంటది. ఇది కాంక్రీట్ తోటి సాలిడ్ గా ఉంటది ప్లేస్. కానీ ఈ బోర్ నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న డ్రాప్స్ పడుతూ 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 ఇక్కడ ఆటోమేటిక్ గా ఒక చిన్న హోల్, అంటే గుంటలాగా ఉండిపోతుంది చూడండి కావాలంటే. ఎప్పటి నుంచో వాళ్ళు అక్కడ ఆ డ్రాప్స్ పడుతూ 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 అలాగే అక్కడ పెట్టినటువంటి ఆ బిందులు లాగటం, ఇలా ఇటు వెళ్ళినట్టు వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న పనులే ఇంత పెద్ద కాంక్రీట్ ను కూడా హోల్ చేస్తాయి. దాన్ని
చిన్న అంటే ఒక హోల్ వచ్చి పడి ఉంటుంది చూడండి అక్కడ కావాలంటే. ఇదంతా కూడా సమానంగా ఉంటే ఏడు మాత్రం ఒక హోల్ ఉంటది. ఏంటి ఏమని చిన్న చిన్న పనులే. చిన్న చిన్నవే. చిన్న చిన్న డ్రాప్సే అక్కడ ఒక పెద్ద కాంక్రీట్‌ని గూడా హోల్ చేస్తాయి. అలా మనం కూడా రోజు ఒక చిన్న చిన్న పని చేసుకుంటూ వెళ్ళండి. రోజు ఒక ఇద్దరిని కలవటం, లేదా రోజుకొక 5 మందిని కలవటం. ఒక గోల్ పెట్టుకొని మీరు వెళ్తూ ఉంటే మాత్రము అవే మీకు రాబోయే రోజుల్లో ఏమవుతది ఒక పెద్ద సామ్రాజ్యం. ఒక పెద్ద క్వాలిటీ లీడర్స్ అంతా కూడా అక్కడి నుంచే తయారవుతారు. మేం చేస్తున్న పని అదే. ప్రతిరోజు అట్‌లీస్ట్ నేను ఒక వ్యక్తితో అయినా మాట్లాడాలి అని స్టార్టింగ్‌లో సెట్ చేసేసుకున్నాం అయిపోయింది. ఇప్పుడు ఆ టీమ్ తోటి పని చేయడం మొదలెట్టాం. ఫస్ట్‌లో ఏం చేసుకుంటా వచ్చాము, వాళ్ళని రెడీ చేసుకుంటా వచ్చాం. యెస్ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళని రెడీ చేసుకుంటూ అంటే మాలాగా తయారు చేసుకుంటూ వెళ్తున్నాం. అలా ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో కొన్ని రోజులకి ఆటోమేటిక్‌గా ఒక మహా సామ్రాజ్యమే క్రియేట్ అవుతుంది. ఇది అందరికి తెలిసిన సత్యమే. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మనం ఎవ్వరం కూడా అలా చేయం. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం వి ఆర్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ఆ కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నంత కాలం బయటకి రాలేం. ఓకే. కాబట్టి సరే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ మనందరికి బాగా అర్థమైందేంటి? నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ఇక్కడ ఉండాలి. ఓకేనా? సరే ఇంకొక ఇన్‌కమ్ గూడా నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ వల్ల మీకు వస్తుంది. ఇందాకొచ్చిందేంటి? ఎస్ఎంఐ. లక్షల మంది నుంచి మీరు 10% తీసుకోవచ్చు. ఇప్పుడు ఇనిషియల్‌గా మీకు 100 మంది, 10 మందే ఉండొచ్చు. మీది 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అలా అయ్యే కొద్దీ ఆ టీమే 100 అవుతుంది. మేము స్టార్ట్ అయినప్పుడు ఎంత మా టీము? 5 మంది. తర్వాత 10, తర్వాత 50. ఈ రోజు వచ్చేసరికి సుమారుగా ఇంచుమించు 40,000 మంది వచ్చేసుండారు. ఈ 40,000 ఏమవుతది? 4,00,000 అవుతది. ఇదే 40,00,000 అవుతది. ఇదే 4,00,00,000 కూడా అవుతుంది. అంతే గదా! మీకైనా అంతే, నాకైనా అంతే, ఎవరికైనా అంతే. పని చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇలాగే ఉంటుంది. సో, కాబట్టి ఎస్ఎంఐ అనేది ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది. అది కూడా అన్‌లిమిటెడ్ మనీనిస్తుంది. ఇందులో ఏ విధమైనటువంటి అంటే లిమిటేషన్స్ ఉండవు. అన్‌లిమిటెడ్ మనీని మీరు తీసుకోవచ్చు. కానీ మీకేముండాలి? నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ఎక్కువుండాలి. అలాగే నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ఎక్కువుంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మీకు ఇందులో రాయల్టీ ఉంటుంది. మీరు 3 స్టార్ అవ్వగానే మీకు 1% రాయల్టీ రావడం జరుగుతుంది. అదే మీరు 5 స్టార్ అవ్వగానే మీకు 2% మీ టర్నోవర్ పైన, ఆ రోజు జరిగే సేల్స్ పైన, ఆ నిమిషంలో జరిగే సేల్స్ పైన చూడండి రాయల్టీని ఇవ్వటం కూడా మన కంపెనీ ఎలా ఇస్తుంది? ఏ మినిట్ టు మినిట్ ఏ క్షణంకి ఆ క్షణం. ఈరోజు ఇప్పుడు ఐడీ పడింది ఇమ్మీడియేట్ మీకు రాయల్టీ జనరేట్ అవ్వటం. సో, అది మీకు 1% అన్నారు. అదే 5 స్టార్ అయితే 2%. అదే సిల్వర్ అయితే 3%. నెక్స్ట్ గోల్డ్ అయితే 4%. అదే డైమండ్ అయితే 5%. ఓకే. ఇది ఎంత పెద్ద ఇన్‌కమ్ అంటే ఎగ్జాంపుల్‌కి నేనే తీసుకుందాం. గోల్డ్ అనుకుందాం. నేను గోల్డ్ కాబట్టి ఇప్పుడు గోల్డ్ తక్కువలో తక్కువ అంటే ఒక నెలలో 1000 ఐడీలు పడతాయి. ఎన్ని? 1000, 1000 సేల్స్ నా దృష్టిలో ఐడీ ఇన్ ద సెన్స్ 1000 సేల్స్ జరుగుతది. 1000 ప్రొడక్ట్ పర్చేజ్ జరుగుతది. ఒక్కొక్క ప్రొడక్ట్ పైన 2% అంటే మనకొచ్చేటువంటిది ఇన్‌కమ్ ఎంతుంటదంటే ఒక ఒక అంటే ఒక సేల్స్ పైన సారీ 4%. 4%. మనకొచ్చేది 4% గోల్డ్ అయితే. అంటే ఒక్కొక్క సేల్స్ పైన మనకు సుమారుగా 2 యూఎస్‌డిటీ వస్తదండి. 2 యూఎస్‌డిటీ $2 అంటే మనకు 1000 ఐడీస్ పడ్డాయి అంటే 1000 సేల్స్ జరిగిందంటే 2000 యూఎస్‌డిటీ మనకు రాయల్టీ మాత్రమే వస్తుంది. రాయల్టీని 2000 యూఎస్‌డిటీ అంటే ఇంచుమించు రూ. 2,00,000 ఓన్లీ రాయల్టీ. ఓన్లీ రాయల్టీనే రూ. 2,00,000 వాస్తవానికి 2000 ఐడీలు పడుతుంటాయి. ఈ రేంజ్‌కొచ్చిన తర్వాత 2000 ఐడీలు కామన్‌గా పడతాయి. ఒక నెలలో. 2000 అంటే 4000 యూఎస్‌డిటీ అంటే సుమారుగా రూ. 4,00,000 ఈ యొక్క రాయల్టీని తీసుకోవటం జరుగుతుంది. ఇది ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? ఇంకా పెరుగుతూ ఉంటుంది. 1000 నుంచి 10,000 ఐడీస్ పడ్డాయి. 10,000 ఐడీస్ అంటే 10,000 సేల్స్ జరిగింది. 10,000 సేల్స్ మీద ఏమైపోతుంది? మనకు ఒక్కొక్క సేల్ పైన $2 అంటే 2000 సారీ 20,000 యూఎస్‌డిటీ. 20,000 యూఎస్‌డిటీ కూడా వస్తది. 20,000 యూఎస్‌డిటీ అంటే ఇంచుమించు రూ. 20,00,000 ఓన్లీ రాయల్టీ తీసుకోవచ్చు. చూడండి నెలకి రాయల్టీ ఎంత? 20,00,000 తీసుకోవచ్చు.
ఇక్కడ కూడా కండిషన్ ఏంటో తెలిసిన నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ మీకు ఉండాలి. ఎన్ని డైరెక్ట్స్ ఉంటే మీకు అంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నంబర్ ఆఫ్ డైరెక్ట్స్, బట్ సపోజ్ లెట్ సే మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ 10 మంది ఉన్నారు, ఇటు సైడ్ ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మీ డైరెక్షన్ అనుకుందాం. అంటే 20 మంది మీద కూడా వాళ్ళు చేసే బిజినెస్ పైన మీకు మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎంత? వాళ్ళ సేల్స్ పైన మీకు గోల్డ్ అయితే 4%, అదే మీరు సిల్వర్ అయితే 3%. సో 20 మంది మీద కూడా మీకు రాయల్టీ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ 40 మంది ఉంటే 40 మంది పైన, ఒకవేళ 100 మెంబర్స్ ఉన్నారు, 100 మెంబర్స్ మీద కూడా మీకు వాళ్ళు చేసే సేల్స్ పైన మీకు రాయల్టీ 4% వస్తుంది. అంటే ఎంత పెద్ద ఇన్కమ్. లేదు మీరు సిల్వర్ అయినారు, 3% వస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడే వచ్చారు, 3 స్టార్ అయ్యారు, 1% వస్తుంది. 100 మంది మీద 1% అంటే లెక్కేసుకోండి ఎంత ఎక్కువ ఉంటుంది. అదే 10 మంది అంటే 10 మంది మీద ఉంటుంది. అంటే ఇక్కడ అంతా కూడా ఇంపార్టెన్స్ ఏముంది? ఇక్కడ నంబర్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ యువర్ నంబర్? అది నేను ఇప్పుడు అడిగేది కూడా. ఆల్వేస్ వాట్ ఈస్ యువర్ నంబర్? ఎంతమంది మీకు క్వాలిటీ డైరెక్ట్స్ ఉన్నారు? ఎంతమంది మీరు రెగ్యులర్ జోన్స్కి వస్తున్నారు? ఎంతమంది మీకు 1 స్టార్లు ఉన్నారు? ఎంతమంది, అన్ని నంబర్లే. ఎంతమంది 2 స్టార్లు ఉన్నారు? ఎంతమంది 3 స్టార్లు ఉన్నారు? ఎంతమంది 4 స్టార్లు, ఎంతమంది సిల్వర్లు ఉన్నారు? ఇది నంబర్. ఈ నంబర్ పెరిగే కొద్దీ మీ నంబర్ మారిపోతూ ఉంటుంది. ఇది మీ ఇన్కమ్ నంబర్ మారిపోతూ ఉంటుంది, మీ ర్యాంక్ నంబర్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి నంబర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ నంబర్. మీ యొక్క డైరెక్షన్ పెంచుకుంటా పోవటం, మీ 1 స్టార్లు పెంచుకుంటా పోవటం, మీ 3 స్టార్లు పెంచుకుంటా. నేను చేస్తున్న పని అదే. ఫస్ట్ అంతా దేనిపైన కాన్సన్ట్రేట్ చేశాను? నంబర్ ఆఫ్ డైరెక్షన్ పెంచుకుంటూ వెళ్ళాను. ఎస్, నాకు నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ని ఎన్ని కావాలో నాకు అనుకున్నాను, అవి నేను క్రియేట్ చేసుకున్నాను. ఇంకా క్రియేట్ చేస్తానే ఉన్నాను. అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అది ఎప్పటికీ స్టాప్ అవ్వదు, ఎప్పటికీ అది జరుగుతూనే ఉండాలి. ఓకేనా? ఫస్ట్ నంబర్ ఆఫ్ డైరెక్షన్ పెంచాను. అయిపోయిన తర్వాత ఈ డైరెక్ట్స్ తోటి వీళ్ళని ఎలా మనము 3 స్టార్ చేయాలి, వీళ్ళని 5 స్టార్ ఎలా చేయాలి, వీళ్ళు సిల్వర్ ఎలా చేయాలి, నెక్స్ట్ వీళ్ళు గోల్డ్ ఎలా చేయాలి, డైమండ్ ఎలా, దీనిపైన కాన్సన్ట్రేట్ చేశాను. ఇప్పుడు నేను చేస్తున్న పని అదే. ఒక్కొక్క సిల్వర్ని తయారు చేసుకుంటూ రావటం, ఒక్కొక్క 3 స్టార్ని, ఒక్కొక్క 5 స్టార్ని, ఒక్కొక్కరితో మాట్లాడటం, ఈ డైరెక్ట్స్ తోటి రెగ్యులర్గా వర్క్ చేయటం, వాళ్ళతో మాట్లాడటం. ఎస్, మీరు ఎక్కడున్నారు, మీ లెవెల్ ఏంటి, ఒకసారి మీ ఐడి ఓపెన్ చేయండి. ఇవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ మనం ఆల్రెడీ కొంతమందిపై నాకు ఆల్రెడీ గ్రిప్ ఉంది. ఎస్, సార్ ఎలా వెళ్ళిపోతున్నారు, ఇంకొకరు ఎలా వెళ్తారు. సో ఇలా మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా చేసుకుంటూ వెళితేనే ఆటోమేటిక్గా మన నంబర్ మారిపోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు మనందరికీ కావాల్సింది ఏంటి? నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ని పెంచుకోవటం అనేది మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అది ఎలా పెంచుకోవాలో కూడా చెప్పాను నేను. నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచుకోండి అని చెప్పడం కాదు, అది ఎలా చేయాలో కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి జస్ట్ ఫాలో ఇప్పుడు నేను ఫాలో అయిన విధానం ఇది. మీరు ఇంకా బెటర్గా అనిపిస్తే దాన్ని కూడా ఫాలో అవ్వండి. నేను చెప్పిందే వేదమేం కాదు కదా, నేను వెళ్తున్న విధానం ఇది. ఇది నాకు ఈజీ అనిపించింది, మీకు ఇంకోటి బెస్ట్గా అనిపించవచ్చు, ఇంకొక విధంగా చెప్పచ్చు. కానీ అల్టిమేట్లీ అందరూ చేసేది ఏంటంటే నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచుకోవటమే. ఓకేనా? సో ఇది. తర్వాత ఈరోజు మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గురించి కూడా మనం తెలుసుకుందాం. అతను నాకు ఎందుకంటే ఆ సక్సెస్ఫుల్ స్టోరీ చదివినప్పుడు ఈయన ఏం ఫాలో అయ్యాడు ఏంటి అనే దానికోసంగా నేను చదివాను. నిజం చెప్పాలంటే అది నేను ఈ యొక్క పర్సన్ మనందరికి కూడా తెలిసిన వ్యక్తే. సో ఇతను ఒక చిన్న టౌన్లో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో బాగా వినండి, ఇది నన్నైతే చాలా ఇన్స్పైర్ చేసింది. సీరియస్లీ చాలా ఇన్స్పైర్ చేసింది. రీసెంట్లీ ఐ హర్డ్ అబౌట్ దిస్ స్టోరీ. అఫ్ కోర్స్ అతన్ని మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం, కానీ ఈయన సక్సెస్ ఏంటనేది మాత్రం రీసెంట్గా నేను చూడడం జరిగింది. సో నాకే అందులో చాలా పాయింట్స్ చాలా ఇన్స్పైర్ చేశాయి. అందుకోసంగా యూ గైస్ ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఈ ఫ్యామిలీ చిన్న టౌన్, అది ఒక చిన్న టౌన్. చాలా రోజుల క్రితం రావడం జరిగింది. ఒక ప్లేస్ నుంచి అక్కడికి వచ్చారు. అక్కడే మొత్తం ఆయన ఫ్యామిలీలో అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి ఒక చిన్న ఎంప్లాయ్ సేల్స్ మ్యాన్. కానీ పిల్లలు వచ్చేసరికి మొత్తం సుమారు 8 to 9, ఐ థింక్ సో 8 మెంబర్స్ కిడ్స్ ఆయనకి. ఈ ఫాదర్కి ఎంతమంది? 8 మంది పిల్లలు. 8 మందిలో లాస్ట్ వాడు మన హీరో. మనం ఈరోజు మాట్లాడుకోబోయే వ్యక్తి 8th మెంబర్, లాస్ట్ పర్సన్. ఈ పర్సన్ వచ్చేసరికి ఇంకా 8 మంది ఉన్నారు. ఇక సేల్స్ పర్సన్ అంటే తెలుసు,
చాలా పూర్ ఉంటారు అంతే. చాలా నిరుపేద ఫ్యామిలీ. నిజం చెప్పాలంటే సరిగా కూడా ఫుడ్ లేనటువంటి టైంలో అతన్ని ఏం చేశారంటే చదువు కూడా సరిగా రాకపోతే మనోడు చదువు కూడా ఏం రాలే. 5వ తరగతే, 5th క్లాస్ అంతే. దాన్ని కూడా మనం అనుకోవచ్చు అంటే యెస్ ఖచ్చితంగా అప్పుడు 5th క్లాస్ అనేది కూడా వెరీ పవర్‌ఫుల్. మనోడు చదువుకుంది 5th క్లాసే. అది కూడా సరిగ్గా చదువుకోలేకపోతే ఇంక లాభం లేదనేసి బంగారు పని చేస్తారు కదా! గోల్డ్ స్మిత్స్ ఉంటారు కదా! వాళ్ళ దగ్గర పంపించాం. అప్పుడు ఏజ్ వచ్చేసి 9 ఇయర్స్. మన హీరో ఏజ్ ఎంత? 9 ఇయర్స్. 9 ఇయర్స్‌కే చూడండి చి అప్పుడు జరిగేది కూడా వాస్తవమే. బాగా చదవకపోతే పశువుల దగ్గర పంపించుకోవటము, లేకపోతే గొర్రెల కాపరిగాని తయారు చేయటము, లేదంటే ఇది చిన్న చిన్న పనులు మెకానిక్ గాని ఎక్కడో ఒకటి పడేసేవాళ్ళప్పుడు. నిజంగానే. సో, అలా మనోడిని తీసుకెళ్ళి గోల్డ్ స్మిత్‌గా అక్కడ పని నేర్చుకునేదానికి పంపించారు. మనోడితో కూడా చాలా మంది అక్కడ నేర్చుకుంటున్నారు. ఎంతో అంతా నేర్చుకున్నారు. బాగానే రోజు ఆ కూలి అంతే లేబర్ అంతే. రోజు పోయేది పని చేసి ఎంతో కొంత ఇస్తారు వాళ్ళంతే. దానికోసంగా మనోడు వెళ్ళాడు. ఎందుకంటే అవసరం గూడా. అందరూ పని చేస్తే గాని ఆ ఇంట్లో గడవని పరిస్థితి. సో, మనోడికి 12 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి బాగా నేర్చుకుంటున్నాడు. ఈ 3 ఇయర్స్‌లో మంచిగా నేర్చుకున్నాడు. మంచిగా యెస్ ఖచ్చితంగా అంటే అప్పటికే ఫ్యామిలీని చదివేశాడు. ఫ్యామిలీని చదివేశాడు. నేను ఇలా అయితే బతకూడదని ఆ రోజు అనుకున్నాను. నేను అందుకోసమే ఇక్కడ విషయాలు కొన్ని నాకు బాగా ఇంపాక్ట్ చేశాయి. బాగా ఇన్‌స్పైర్ చేశాయి. దీన్ని నేను చదువుతున్నప్పుడు. అందులో అతని ఏజ్ 12 ఇయర్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆయనకి అప్పటికే జీవితం అంటే ఏంటి? కుటుంబం అంటే ఏంటి? ఎందుకంటే ఫస్ట్ నుంచి జాబ్‌కి పోతున్నాడు గదా! అదే చదువుకపోతే వచ్చుండదు ఈ చదువు. నిజమా కాదా? అదే స్కూలుకెళ్ళుంటే మనోడికసల జీవితం అంటే ఏంటో తెలీదు. అలా అని నేను పిల్లల్ని చదువుకు పంపించొద్దు, అందరూ పనికి పంపించడని కాదు నా ఉద్దేశ్యం. ఎందుకంటే అన్‌ఫార్చునేట్‌లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎక్కడా కూడా నువ్వు జీవితం గురించి ఎవడు నేర్పించట్లేదు. అందరూ నేర్పించేది జాబ్ మాత్రమే. మనం జాబ్ సీకర్స్‌ని తయారు చేస్తున్నాం. ఒక లేబర్స్‌ని తయారు చేస్తున్నాం. లేబర్ రోజు తీసుకునే లేబర్ గాకుండా నెల జీతం తీసుకునే లేబర్‌ని తయారు చేస్తున్నాం. ఐయామ్ రియల్లీ సారీ టు సే థిస్. దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు. జాబ్ జాబ్ అంటే నేను నా దృష్టిలో చాలా గొప్పది. కానీ అదే జీవితం అనుకుని బతికేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అంతే ఇంకేం లేదు. తప్పుగా అనుకోవద్దు. మనోడు 9 సంవత్సరాలకే జాబ్‌కెళ్ళాడు. ఏంటి నేర్చుకున్నాడు. పనికెళ్ళాడు. చదువుకు పోలే. దేనికెళ్ళాడు? అంటే జీవితం ఎలా ఉంది? ఏంటో అనే విషయాన్ని సంపాదించేదానికి ఆ రోజు స్టార్ట్ జేశాడు. 12 ఇయర్స్‌కి జీవితం అర్థమైపోయింది. తోటి వాళ్ళు ఎలా ఉండారు? ఏంటి? నా ఫ్యామిలీ ఎలా ఉందో ఏంటో అర్థమైపోయింది. ఎందుకంటే జీవితం నేర్చుకునేసాడిక్కడ. అదే స్కూల్‌కెళ్ళుంటే 12 ఇయర్స్ వచ్చుంటే 6థ్ క్లాసో, 7థ్ క్లాస్‌కో వచ్చుంటాడు అంతే. అంతే కదా! 8థ్ క్లాస్‌కి వచ్చుంటాడేమో. అంతకు మించి తెలియదు. కానీ ఇక్కడ జీవితాన్ని తెలుసుకొని 12 ఇయర్స్ తర్వాత ఏం చేశాడు అంటే నెక్స్ట్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ పూర్ ఫ్యామిలీ కానీ ఆమె ఎప్పటికీ గుర్తుండిపోయి కొన్ని ఉంటాయి కదా మెమరీస్ వాటిని గాజుల రూపంలో దాచిపెట్టుకుంటే ఆ గోల్డ్‌ని ఆమెకి తెలియకుండానే తీసుకొని మనోడు మంచి వర్కర్. అంటే గోల్డ్ స్మిత్ వాళ్ళు తయారు చేస్తారు. హ్యాండ్ మేడ్ జుంకీలు తయారు చేశాడంట అతను. ఆ గాజులు తీసుకెళ్ళి కరిగిచ్చి వాటిని ఓ హ్యాండ్ మేడ్ జుంకీలుగా తయారు చేసి ఆ జుంకీలని ఎత్తుకొని ఒక ప్లేస్‌కెళ్ళి పెద్ద టౌన్‌కెళ్ళాడు. ఈ చిన్న టౌన్ నుంచి పెద్ద సిటీ అనుకోండి. పెద్ద సిటీకెళ్ళాడు. ఆ సిటీలో ఎవరైతే గోల్డ్ కొంటారో అంటే ఈ 3 ఇయర్స్‌లో తెలుసుకున్నారు. ఇక్కడి నుంచి ఈ చిన్న టౌన్ నుంచి తయారయ్యేటువంటి ఈ స్మాల్ టౌన్ నుంచి తయారయ్యేటువంటి గోల్డే ఈ పెద్ద టౌన్‌కెళ్తుందని తెలుసుకున్నాడు. అంటే ఏంటి? ఇదొక స్మాల్ టౌన్. ఇక్కడ మేమందరం తయారు చేసేటువంటి గోల్డ్‌ని పెద్ద టౌన్‌కి తీసుకెళ్ళి అమ్ముతున్నారు అని తెలుసుకొని మనోడేం చేశాడంటే డైరెక్ట్‌గా తీసుకొని ఆ పెద్ద టౌన్‌కి ఎళ్ళాడు. పెద్ద సిటీకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ ఓనర్ ఎవరైతే అక్కడ గోల్డ్ కొంటారో ఆయన్ని ఆ రోజే చూసి లక్కీలీ ఆడ ఉండటం, ఇమ్మీడియేట్ వెళ్లి ఆయన్ని కలవటం. కలిస్తే వాళ్ళంతా తీసుకునేదంతా టన్నులు తీసుకుంటారు. కేజీలు తీసుకుంటారు. మనోడు తీసుకెళ్ళింది జస్ట్ ఒక 2 జింకీలు. ఆయన ఇది నేను హ్యాండ్‌మేడ్ నేను తయారు చేశానంటే మనోడి ఏజ్ 12 ఇయర్సే గదా! ఆయన కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఓహ్! 12 సంవత్సరాల కుర్రోడొచ్చి ఈ ధైర్యంగా వచ్చి వీడు ఇస్తున్నాడంటే సరే ఏదో సంథింగ్ ఏదో ఉంది అనేసి సరే రేపు రారా అనేసి చెప్పారంట. రేపు మళ్ళీ ఎళ్ళాడు. అంటే ఫస్ట్‌లో డౌట్ ఉంటది గదా! వీడు దేనితో తెచ్చాడు ఈడు? ఏంటిది ఒరిజినలా లేకపోతే డూప్లికేట్ లేకపోతే అంటే ఇంట్లోదే లేకపోతే దోసుకొనొచ్చాడా? లేకపోతే నిజంగా ఈడు తయారు చేసాడా? ఏదో ఉంటది గదా! అందుకోసం మళ్ళా రేపు రారంటే ఎళ్ళాడంట. వెళ్తే మరలా ఆ వ్యక్తి తీసుకొని రూ. 15,000 అతనికిచ్చాడంట ఆ గోల్డ్‌కి. అప్పుడు
65 గ్రాముల గోల్డ్ ఏదో చెప్పాడు సంథింగ్. సో ఆ గోల్డ్ దాంతో 15,000 తీసుకొని వచ్చి ఈ 15,000 ఇంట్లో ఇవ్వలే. దీంతో మరలా ఇంకొంచెం గోల్డ్ కొని ఈసారి ఇంకొంచెం ఎక్కువ తయారు చేసుకుని మళ్ళీ అగైన్ ఆయన అడిగాడంట, అరే దీన్ని తీసుకెళ్ళి నాకు మరలా ఆ, ఇంకొంచెం ఏదో చెప్పారంట, ఇవి తయారు చేసుకురారా అంటే నైట్ అంతా కూడా మేల్కోకుండా ఆల్మోస్ట్ 24 అవర్స్ పనిచేసి వాస్తవానికి 1 వీక్ పట్టేటువంటి ఆ వర్క్ ని 24 అవర్స్ లో కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడంట. అదేంటారా వారం రోజులు పడుతుంది కదా, నీవేంది అప్పటికప్పుడు వచ్చావంటే ఏ చూపించంటే చూపించాడంట. ఆయన ఇమ్మీడియట్ ఆశ్చర్యపోయి "Yes, గుడ్, చాలా బాగా చేసావు, సూపర్" అనేసి ఇంక అక్కడి నుంచి మనోడి దగ్గర సరే తీసుకోరా అని చెప్పి చేస్తే అలా ఒక 19 ఇయర్స్ ఏజ్ వచ్చే లోపు ఆల్మోస్ట్ 19 ఇయర్స్ ఏజ్ వచ్చే లోపు దగ్గర దగ్గర రోజుకి రోజుకి రోజు కాదు ఆల్మోస్ట్ గంటకి 10 కేజీలు అమ్మే రేంజ్కి వెళ్ళిపోయినాడు. చూడండి వర్క్ అనేది ఎలా ఉంటుందో. ఈ 7 ఇయర్స్ లో ఏ రేంజ్కి వెళ్ళాడంటే ఆల్మోస్ట్ ఒక కోటీశ్వరుడు అయిపోయినాడు. ఒక గంటకి 10 కేజీలు అంటే అతను ఒక్కడే కాదు, అతనితో పాటు ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు, ఒక టీం తయారు చేసుకున్నాడు. ఆ టీం తోటి అతను ఒక్కడు పనిచేస్తే 10 కేజీలు ఇవ్వగలడు గంటకి, ఇవ్వలేడు. సో ఎవరైతే ఆ మెయిన్ పర్సన్ ఉన్నారో ఆయనకి ఇంకెక్కడ కూడా కొనకుండా ఇతని దగ్గరే కొనుక్కుంటూ, ఎందుకంటే ఇతని వర్క్ చాలా బాగుంది, ఆ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రోడక్ట్ ఇస్తున్నాడు. సో కాబట్టి ఇతని దగ్గరే కొనడం స్టార్ట్ అయింది. తర్వాత కొన్ని రోజులకి ఎవరైతే టాప్ సిటీలో ఉన్న వ్యక్తి, ఎవరైతే గోల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో యజమాని, అతను బిజినెస్ చాలా డౌన్ ఫాల్కి వెళ్ళిపోతా ఉంది, లాసుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. సో క్లోజ్ చేసేస్తాను నేను ఇంకా నా షాప్ను అనేసి ఈ యొక్క వ్యక్తికి చెప్పడం జరిగింది. ఈ 19 ఇయర్స్ మన హీరోకి చెప్పడం జరిగింది. ఈ 19 ఇయర్స్ వ్యక్తికి చెబితే ఎస్, ఈయన నిదానంగా సరే సార్ చూద్దాం అంటూ ఒక ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్ వచ్చేసరికి ఈ గోల్డ్ షాప్ ని మనోడే కొన్నాడు. ఏదైతే మనోడు సప్లై చేస్తున్న గోల్డ్ షాప్ ని ఇతనే కొనడం జరిగింది. అవి సుమారు సిటీలో ఎన్ని ఉంటాయంటే 21 షాప్స్ ఉంటాయి. ఆ 21 షాప్స్ కూడా ఈ యొక్క 22 ఇయర్స్ ఏజ్ పర్సన్ కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న తర్వాత ఒక్కసారిగా బిజినెస్ అంతా కొలాప్స్ మరలా. ఎందుకంటే అప్పటి వరకు మనోడికి తెలిసింది ఏంటి, మనోడికి తెలిసిన విధానం ఏంటి, తయారు చేయడం, ఇవ్వటం, అంతవరకే. కానీ ఇక్కడ సేల్స్ చేయాల్సి వచ్చింది. గోల్డ్ షాప్ ని ఇక్కడ అతను ఈ 21 షాప్ లో సేల్స్ చూస్తే ఒక గంటకి 10 కేజీలు ఒకప్పుడు అమ్మి మన గోల్డ్ స్మిత్ ఇప్పుడు గోల్డ్ షాప్ ఓనర్ అయ్యాడు. కానీ ఒక రోజంతా కలిపి కూడా 10 కేజీలు అమ్మలేని స్థితికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే లాసుల్లోకి వెళ్ళడం స్టార్ట్ అయింది. సో దెన్ హీ రియలైజ్డ్, ఓకే ఏదో సంథింగ్ న్యూ కావాలి, నేను ఇలా కాదు ఉండాల్సింది, కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలనేసి అప్పుడు డిఫరెంట్గా ఆలోచించి అప్పుడు ఫస్ట్ మన సౌత్ ఇండియాకి BIS హాల్ మార్క్ ని తీసుకురావడం జరిగింది. BIS హాల్ మార్క్ సౌత్ ఇండియాకి ఫస్ట్ మనవడే పరిచయం చేశాడు. ఆ పరిచయం చేయటం, అలాగే తక్కువ రేట్లకు ఇవ్వటం, అలాగే అతనే యాడ్లో అతనే ఉండటం, అది డబ్బులు ఎవరికి ఊరికే రావు అనేసి మనవడే బ్రాండ్ అంబాసిడర్ గా తయారై ఈ రోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ గా 17,000 కోట్లకి అధిపతిగా తర్వాత ఆయన కారు కొన్నది కూడా మంచి కోటీశ్వరుడు అయినప్పుడు ఒక కారు కొన్నాడంట. ఈ రోజు 30 కార్లు అతని దగ్గర ఉన్నాయి, 30 కార్స్. సో నాకైతే ఇది చదువుతూ ఉంటే, ఆయన స్టోరీ చెప్తూ ఉంటే రియల్లీ గూస్ బంప్స్ అండి. ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి 5 years లో ఏజ్ ఉన్నటువంటి, అంటే 5th క్లాస్ చదివినటువంటి ఒక వ్యక్తి 9 సంవత్సరాల ఏజ్ లోనే పనికి వెళ్ళటం, అక్కడ 12 సంవత్సరాలకే లైఫ్ ఏంటో తెలుసుకోవటము. ఇక్కడ వీళ్ళకి ఇదే 9 సంవత్సరాల వ్యక్తులు చాలా మంది కూడా అతనితో కూడా పనిచేశారు కదా. కానీ వాళ్ళు ఎవరు మన గుండు బాస్ లా కాలేదు. మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఎవరనేసి. సో మనందరికి కూడా తెలిసినటువంటి వ్యక్తి. సో నన్ అదర్ దాన్ మిస్టర్ గుండు బాస్ కిరణ్ కుమార్ గారు ఫ్రమ్ నెల్లూరు నుంచే ఇతను ఒక చిన్న టౌన్ నుంచి స్టార్ట్ అయ్యి లలితా జ్యువెలరీ హెడ్ అయినటువంటి మన కిరణ్ కుమార్ గారి గురించి మనం మాట్లాడుతున్నాం. సార్ ఇది నేను చదువుతుంటే నిజం నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే, ఈ 12 yearsకే లైఫ్ ఏంటో అర్థం చేసుకున్నారు. అన్ఫార్చునేట్లీ మన వాళ్ళు ఇప్పటికీ కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఏజ్ ఆఫ్ 12 years లో మనం ఏంటో చూపించాలి, మన లైఫ్ ఏంటో చూపించాలి, మనం 10 మందిలో మనం ఎలా బతుకుతున్నామో ఏంటో ఇంకా కూడా తెలియట్లేదు. ఇప్పుడు కూడా నెల అయిపోయే లోపు
నెల అయిపోయే లోపు ఇది నేను దయచేసి ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. కామన్‌గా నేను కూడా ఒకనొకప్పుడు ఇలాగే లైఫ్ లీడ్ చేసిన వ్యక్తినే. ఇది సర్వసాధారణం. నెలంతా అయితే జాబ్ చేస్తుంటే జాబు, నెలలో కొన్ని రోజులు వచ్చిన 5 రోజులకే వచ్చిన సాలరీ కంప్లీట్ చేసుకోవటం. నెల అయిపోయేలోపు మళ్ళీ "అక్క ఒక రూ. 1000 ఉంటే అప్పియి. నెక్స్ట్ మా ఆయన జీతం రాంగానే నీకు తిరిగిస్తాను. అక్క మళ్ళీ ఎలాతో అన్న ఒక రూ. 1000 పంపించు." మనం జాబ్ సీకర్స్. లేదంటే నేను "ఒరేయ్ బావ ఒక 5000 పంపించరా. నెక్స్ట్ మంత్ నా సాలరీ రాంగానే నీకు పంపించేస్తాను." లేదు జాబ్ లేదు. లేదు ఇంకొక విధంగా అప్పులు చేసుకోవటం. ఇదే లైఫ్ లీడ్ చేస్తున్నాం. మహా అయితే మనం అంటే నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోకండి. లైఫ్‌ని చదవలేదు అంతే మనం. మనం ఇలాగే ఒక కంఫర్టబుల్ జోన్ సాలరీ వస్తుంది. ఇది నెల అయితే ఖర్చు పెట్టుకుంటాం. నెక్స్ట్ మంత్ మళ్ళీ సాలరీ వస్తది. లేదా ఒక జాబ్ చేస్తున్నాం. బిజినెస్ చేస్తుంటే ఇంతొస్తే చాలు. ఈవెన్ ఇక్కడ కూడా మన యొక్క ఎంఎల్ఎం నెట్వర్క్ కాన్సెప్ట్‌లో కూడా నేను 3 స్టార్ అయిపోయాను. నాకు నెల నెల ఇంతొస్తుంది చాలు. కంఫర్టబుల్ జోన్‌లో నేనున్నాను చాలు. నెల అయ్యేసరికి నాకొక 50,000 వస్తుంది చాలు. కాదండి. దాని బియాండ్ చూడండి. ఇంకా ఎంతో ఉంది. అరే! లైన్ సార్ లాగా మనం రోజు ఒక టాప్ ఇన్‌కమ్ ఎందుకు తీసుకోకూడదు? అనే దాన్ని ఆలోచించాలి. సీనియర్స్ వీళ్ళందరూ ఇంతంత అమౌంట్ తీసుకోవటం మేమెందుకు తీసుకోలేము? అనేసి మనమును మనం క్వెషన్ చేసుకోవాలి. సేమ్ ఆపర్చునిటీ కదా! సేమ్ ఆపర్చునిటీ. అందరికి ఉండేది ఒకే ఆపర్చునిటీ. సో, ఆ వ్యక్తి నుంచి నేను ఆ రోజు అది నేర్చుకున్నాను. ఓహో! అంటే ఇతను చూసినటువంటి జీవిత విధానం వేరే. అతను ఈ యొక్క జీవితాన్ని దేవుడిచ్చినటువంటి ఈ యొక్క లైఫ్‌ని ఎలా చూసాడంటే, ఇదే నా లైఫ్. ఇందులో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఇదే నేనేంటో. అదే ఆయనతో కూడా పనిచేసిన వాళ్ళు నా ఆ ఏజ్‌లో చాలా మంది పనిచేస్తున్నారు. కానీ ఎవరు కూడా ఇప్పటికి వాళ్ళు గోల్డ్ స్మిత్ లాగే నిజం చెప్పాలంటే అతని కిందే పనిచేస్తున్నారు. నిజం చెప్పాలంటే అతని కిందే పనిచేస్తా ఉన్నారు. కానీ ఆయన ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. నా సక్సెస్‌కి నేను నా జీవితాన్ని చూడటమే కాదు. నేను రెండోది కూడా గమనించాను. హానెస్టీ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాను నేను. అందుకోసమే నా దగ్గర పనిచేసేవాళ్ళు అందరూ కూడా నా ఫ్రెండ్స్ ఇప్పటికి అలాగే ఎన్నో సంవత్సరాలు నా దగ్గరే ఉన్నారు. బయటికి కూడా వెళ్లరు. అసలు నిజం చెప్పాలంటే ఆ కాలిక్యులేషన్స్ కూడా నాకు రావు. వాళ్ళే చూసుకుంటారు. అంటే నేను ఓనరే కానీ నాకు చదువు లేదు. ప్లస్ నిజం చెప్పాలంటే కాలిక్యులేషన్ కూడా నాకు తెలీదు. కానీ నా యొక్క ఎంప్లాయీస్ అన్నీ చూసుకుంటారు. ఎందుకంటే నేను వాళ్ళని ఎంప్లాయీస్ లాగా చూడను. నేను ఫ్యామిలీ లాగా చూస్తాను. అంటే ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మన సీనియర్స్‌లో, మన అప్లయన్స్‌లో మనం కూడా మన యొక్క లైఫ్ లైన్స్ మన యొక్క ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎప్పుడైతే మన ఫ్యామిలీ లాగా చూస్తామో, ఆ రోజు ఈ హానెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు నటించడం కాదు. నిజాయితీగా ఉండటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ నిజాయితీ ఉంటే నటించడం ఆటోమేటిక్‌గా తెలిసిపోద్ది. దాని గురించి ఒకరోజు మాట్లాడదాం. నేను నిజంగా అది చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్ కూడా. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో, ఆయన ఆ స్టోరీలో ఆయన చెప్పిందేంటంటే, నా ఎంప్లాయీస్‌ని నేనెప్పుడు కూడా సెపరేట్‌గా చూడలేదు. నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసాను కాబట్టి, నాకు ఈ రోజుకి ఒక్క లెక్క తప్పు రాదు. అంత జెన్యూన్ రిజల్ట్ అనేది వాళ్ళ నుంచి ఇస్తారు. లెక్కలు నాకు రావు కాబట్టి నన్ను మోసం చేయొచ్చు. కానీ చేయరు. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్. నేనంత బాగా చూసుకుంటాను వాళ్ళని. సో, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ ఒక ఒక కారు కొనుక్కునే దానికి చాలా టైం తీసుకున్న వ్యక్తి, ఈరోజు 30 కార్లు ఎందుకు కొనుక్కున్నావు అని అడిగితే, చూపించుకోవాలి సార్ అన్నాడు. నిజంగా నాకు ఆ డైలాగ్ చాలా బా నచ్చింది. మనం ఏంటో చూపించుకోవాలి సార్ అన్నాడు. యెస్ రియల్లీ. నిజంగా మనం ఏంటో చూపించుకోవాలి సార్. 30 కార్లు అవసరం లేదు కదా! ఆయనకి నిజం చెప్పాలంటే. కానీ ఆహ్, నాకు సక్సెస్ ఏంటో చూపించుకోవాలి అనేసి అప్పటిదాకా పిసినారి. ఆయన అది కూడా చెప్పాడు. నేను చాలా పిసినారి. రూపాయి తగ్గుతుందంటే నెల్లూరు నుంచి నైట్ బస్సులో ఎక్కి అప్పుడు ఎందుకంటే రూ. 2 చార్జ్ తగ్గుతుంది చెన్నైకి పోవాలంటే అనేసి ఆ రూ. 2తోనే నేను తగ్గుతదని వెళ్ళేవాడిని. అంత పిసినారి. కోట్ల డబ్బు సంపాదించిన ఒక్కసారి కూడా కారు కొనలేదు. ఒక్క కారు కూడా కొనలేదు. ఎందుకంటే డబ్బు సేవ్ చేయాలనే మైండ్ సెట్. కానీ ఒక్కసారి ఆ సక్సెస్ అవన్నీ కానీ కొంతమంది ఇంకా కాస్ట్‌లీ కొంటుంటారు. 10,000, 5,000 ఇలా కొంటుంటారు. ఎందుకు అంతంత పెట్టి కొంటారు అనంటే చూపించుకోవాలి గదా! యెస్. నిజంగా అది నాకనిపించింది. డెఫినైట్‌లీ మనం సక్సెస్ అయ్యి 10 మందికి చూపించాలి. మనమేంటో, మన లైఫ్ స్టైల్ ఏంటో అవన్నీ కానీ ఆడంబరాలకు పోవద్దు మళ్ళీ. ఏదో చెప్తారు కదా! వచ్చేది బెత్తెడు, ఆశలొచ్చి మూరడే అన్నట్టు. ఆశ మూరడు ఏదో ఆస్తి జానడేదో బెత్తెడు. ఇలాంటివి. అలాంటి పనులు చేయకండి మరల. మనకు ఎంత వస్తుందో దానికి మించి మనం సంపాదించాలి అనే గోల్ తోటి పనిచేసి, సంపాదించిన తర్వాత మనం చూపించుకోవాలి. అంతేగాని
మనకు వచ్చేది తక్కువ కానీ చూపించుకునేది ఎక్కువ అంటే కూడా అది చాలా పెద్ద ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం. సో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫైనల్లీ గైస్, మనందరికీ దేవుడు ఒకే లైఫ్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఎంతమంది ఉన్నారు, అరౌండ్ 677 మెంబర్స్ ఉన్నామండి. మనందరికి దేవుడు ఒకే లైఫ్ ఇచ్చారు. కానీ మనం చూస్తున్న విధానం ఏంటి, మన జీవితాన్ని ఏ పర్సెప్షన్లో మీరు చూస్తున్నారు, ఆ పర్సెప్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. నిజంగా ఈరోజు అటువంటి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. సార్ అన్ని చెప్తారు బాగానే ఉందండి, సంపాదించే మార్గం ఏడుందండి? ఎస్ బాగుంది, నాకు కూడా చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, మంచి మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని ఉంది, గుండు బాస్ లాగా నేను కూడా ఒక 30 కార్లు కొనాలని ఉంది, నేను కూడా ఒక రిచ్ లైఫ్ లీడ్ చేయాలని ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ నాకు ఇక్కడ సోర్స్ ఎక్కడ, నాకు మార్గం చూపించండి. ఎస్, మీకు ఈరోజు మార్గం చూపించామండి. ఇందాక అందుకే నేను చెప్పింది ఎంత పొటెన్షియల్ ఉందో మన న్యూయంగ్ లో మీరు చూసారు కదా. మేము సంపాదిస్తున్నాం ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 20 సంవత్సరాలు పనిచేస్తే రాని ఇన్కమ్ ని నేను ఈరోజు నెలకు సంపాదిస్తున్నాను. అతను నాకు తెలిసి 3 సంవత్సరాలు అతను సంపాదించే ఇన్కమ్ ని నేను ఇంచుమించు ఒక 6 నెలల్లో సంపాదిస్తున్నాను. లేదా అతను 1 సంవత్సరంలో సంపాదించే ఇన్కమ్ ని నేను 1 నెలలో సంపాదిస్తున్నాను. 1 నెల 20 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడో నేను 7 నెలలు న్యూయంగ్లో పనిచేసి 1 నెలలో సంపాదిస్తున్నాను. దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి ఎంత సంపాదిస్తున్నాను. ఇది నా ఒక్కడిదే కాదు, ఇక్కడున్న అందరి ఇన్కమ్ కూడా. ఈ రోజున్న 3 స్టార్ 5 స్టార్ సిల్వర్ రూబీ గోల్డ్, మన సార్ ప్లాటినం, మన జాలి సార్ డైమండ్. సో ఏ రేంజ్ లైఫ్ ఉందో ఊహించుకోండి. మేమందరం పనిచేసి 7 నెలలే, 7 నెలలు ఈ పొజిషన్కి వస్తే ఇంకా మీకు కూడా అదే అవకాశం కదా, మీకు అదే మార్గం కదా. కాబట్టి లైఫ్ని చూసే విధానం వెరీ ఇంపార్టెంట్. మీరు కూడా మీ లైఫ్ని ఎలా చూడాలనుకుంటున్నారు, మీ పిల్లల్ని ఎలా చదివించాలనుకుంటున్నారు, మీ ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ కారు ఎలా ఉండాలనుకుంటున్నారు, మిమ్మల్ని అవమానించిన వాళ్ళని ఎలా మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, అదంతా కూడా మీ చేతుల్లో ఉంది. సో గైస్, యూ హ్యావ్ ద ఆపర్చునిటీ, యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ యూటిలైజ్ ద లీడర్షిప్. ఇక్కడున్న 100 బ్యూటిఫుల్ లీడర్షిప్ ఉంది ఇక్కడ. మంచి కాలేజ్ ఇది, మంచి బెస్ట్ యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీలో మీరు కానీ రోజు మార్నింగ్ సెషన్కి వస్తూ ఉంటే ఈ యూనివర్సిటీలో ప్రతిరోజు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. దాని ద్వారా అద్భుతమైనటువంటి సక్సెస్ మీరు చూస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా లైన్ సార్, మై బ్రదర్కి హ్యాట్స్ ఆఫ్. ఆయన వల్ల ఈరోజు నా లైఫ్ చేంజ్ అయింది. అందుకోసం ఆల్వేస్ నా అప్లైన్, మై మెంటార్, మై బ్రదర్కి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.